అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెం శతకంపట్టు వద్ద వేంచేసి ఉన్న శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా నవరాత్రుల మహోత్సవాలు ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఆలయ వ్యవస్థాపకులు పివి రమణ, ఆలయ శాశ్వత చైర్మన్, ఆలయ నిర్వాహకులు కాండ్రేగుల నాయుడు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. అందులో భాగంగా ఈ దసరా నవరాత్రుల కరపత్రం ఆవిష్కరణ స్థానిక బీశెట్టి అప్పారావు కళ్యాణ మండపంలో కొనతాల మురళీకృష్ణ అధ్యక్షతన అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భవ్యశ్రీ డెవలపర్స్ కాండ్రేగుల నూక అప్పారావు, ఉత్సవ కమిటీ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త భీమరశెట్టి వరాహ నూకరాజు, గౌరీ సంఘం అధ్యక్షులు కర్రి సన్యాసనాయుడు, గవరపాలెం గౌరీ పరమేశ్వరుల ఉత్సవ కమిటీ చైర్మన్ కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు, ఎస్టీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ కెఎం నాయుడు, గౌరీ పరమేశ్వరుల ఆలయ కమిటీ సభ్యులు దాడి కృష్ణ, కొనతాల ప్రసాద్, శివశక్తి ఫ్రెండ్స్ పీలా రాముడు, వ్యాపారవేత్తలు మల్ల జగ్గప్పారావు, కొనతాల ఉమా పాల్గొన్నారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా దసరా శరన్నవరాత్రి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ గత 9 ఏళ్లుగా అమ్మవారి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది అంతకు మించి కనీవిని ఎరుగని రీతిలో దసరా ఉత్సవాలు 12 రోజుల పాటు ఘనంగా జరుగుతాయని తెలిపారు. అలాగే వివిధ రకాల స్టేజ్ ప్రోగ్రామ్స్ తో, భారీ మందుగుండుతో, భారీ విద్యుత్ అలంకరణతో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ధర్మకర్తలు విల్లూరి మాధవరావు, పిల్లా తారకేష్, పోలమరశెట్టి యుగంధర్, కాండ్రేగుల వెంకట సాంబశివరావు, దాడి త్రినాథ్, బీశెట్టి ప్రసన్న, కర్రీ కళ్యాణ్, మల్లరాజు, దాడి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. అనకాపల్లి గౌరపాలెం శతకంపట్టు ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయం ఆధ్వర్యంలో దసరా వచ్చిందంటే ఈ దసరా నవరాత్రి ఉత్సవం చేయడం అనేది గత 8 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. మరి ఈ సంవత్సరం 9వ సంవత్సరంగా అతి భారీగా ఏర్పాటు చేయడానికి, నిర్వహించడానికి మరి వ్యవస్థాపకులు పివి రమణ గారు, అలాగే ఆలయ చైర్మన్ కాండ్రేగుల నాయుడు గారు, ఉత్సవ కమిటీ చైర్మన్ భీమరశెట్టి వరాహ గారు, అలాగే ఉత్సవ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గౌరీ వంశ కమిటీ, అలాగే మడివామ కమిటీ ఆశీస్సులతో మరి ఉత్సవాలను ఘనంగా చేయడానికి ఈ సంవత్సరం ప్లాన్ చేశారండి. మరి ఎప్పటిలాగే అమ్మవారి దసరా వచ్చిందంటే ఆ నవరాత్రుల్లో కూడా అమ్మవారి అవతారాలు అలంకరణ చేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. మరి చందు స్వామి వైజాగ్ నుంచి వచ్చినటువంటి చందు గారి ఆధ్వర్యంలో అమ్మవారికి 9 రోజులతో పాటు 10వ రోజు కూడా అలంకరణ చేసి ప్రజలకు దర్శనం ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ సుమారు ప్రతిరోజు కూడా 3000 మంది భవానీ భక్తులు వచ్చి, అంటే రకరకాల ప్రాంతాల నుంచి, అనకాపల్లి కాకుండా అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే భవానీ మాలలు వేసుకున్నారో వాళ్ళంతా వచ్చి ఇక్కడ చద్దెలు భిక్షలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందండి. మరి దీనికి మాజీ శాసనసభ్యులు పేలా గోవన్ సత్యనారాయణ గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ ఏర్పాట్లను ఇక్కడ చేయడం జరుగుతూ ఉందండి. అలాగే ప్రతిరోజు కూడా ఇక్కడ అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సామాజిక కార్యక్రమాలు కూడా చేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో, అలాగే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వారికి బట్టలు, దుప్పట్లు, పిల్లలకైతే పుస్తకాలు, పెన్నులు వగైరా సామాన్లన్నీ కూడా ఇచ్చే విధంగా దాతల సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలా ముఖ్యంగా వాయినాలు ప్రతి సంవత్సరం కూడా 3000 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 6000, 8000, 9000, మరి ఈ సంవత్సరం సుమారు 12,000 మందికి వాయినాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎప్పట్లా ఇచ్చే వాయినాలు కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేక వాయినాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి అవి తీసుకోవడానికి మహిళలు అనేక మంది ఉత్సాహపడుతూ ఉంటారు. వాళ్ళ ఉత్సాహంతో ఈ ఉత్సవ కమిటీ వారు మరింత బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే మరి నాటిక పోటీలు, ఏదైతే గౌరీ సంఘం నూతనంగా ప్రారంభించినటువంటి ఆ క్రీడా ప్రాంగణం ఉందో, వ్యాయామశాల ప్రాంతం ఉందో, ఆ ప్రాంతంలో టైల్స్ వేసి ఆధునికంగా నిర్మించారు. అటువంటి వేదిక మీద ప్రారంభ కార్యక్రమాలుగా ఈ నాటిక పోటీలు కర్రీ సన్యాసనాయుడు గారు వారి కుమారుడు రమేష్ జ్ఞాపకార్థం ఇక్కడ స్మారక నాటక పోటీలు, నాటిక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగిందండి. దీనికి కేఎం నాయుడు గారు కర్త కర్మ క్రియగా ఉండి ఆయన దగ్గరుండే ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అలాగే మరి దసరా రోజున మరి అమ్మవారికి అంగరంగ వైభవంగా ఊరేగింపడం ఉంటుందండి. అంటే పూడిమడక రోడ్లో ప్రారంభమయ్యి మరి మళ్ళీ అమ్మవారి సన్నిధి వరకు వచ్చే విధంగా అతిపెద్ద భారీ విగ్రహాలు, అంటే సుమారు 13 అడుగులు ఎత్తుగల భారీ విగ్రహాలు, 10 విగ్రహాలతో స్వామివారు ఊరేగించుకుంటూ వస్తామండి. దాని ముందు మాత్రం అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఇక్కడ మన రాష్ట్రం నుంచే కాకుండా పరాయి పక్క రాష్ట్రాల నుంచి కూడా తెప్పించి అవి వేయించడం జరుగుతుంది. అంతేకాకుండా సుమారు 15 ప్లేసుల్లో 15 భారీ స్టేజ్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైతే ఉత్సవం మరి పూడిమడక రోడ్డు నుంచి ఇక్కడ అమ్మవారి సన్నిధి వరకు ఉందో ఆ రోడ్డు అంతా కూడా
భారీ ఎలక్ట్రికల్ ట్రిక్ లైటింగ్ బోర్డులతో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే విజ్ఞప్తి, మీరు ఈ 10 రోజులు కూడా చక్కగా అమ్మవారి ఆలయం వచ్చి అమ్మవారిని దర్శించండి, వాయినాలు తీసుకోండి, అలాగే కార్యక్రమాలు తిలకించండి. ప్రోగ్రామ్ స్టేజ్ ప్రోగ్రామ్ ఉంటాయి, అవి కూడా చూసి ఆనందించండి. క్షేమంగా మీ ఇళ్ళకి తిరిగి వెళ్ళి అమ్మవారి ఉత్సవాన్ని విజయవంతం చేస్తారు మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లి గౌరపాలెంలో ఒక కొత్త వరవుల్ని సృష్టించిన సతకంపట్టు వాస్తవ్యులు పెద్దలు పివి రమణ గారు, కాండ్రేల నాయుడు గారి పర్యవేక్షణలో శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ వారి ఆశీస్సులతో 9వ నవరాత్రి మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క సమావేశంలో పెద్దలు అందరూ కూడా మాట్లాడి ఉన్నారు. మరి ఈరోజు గౌరపాలెంలో ఏకరాత్రి ఉత్సవంగా గౌరపాలెం గౌరీ పరమేశ్వర మహోత్సవం జరిగేది. అదేవిధంగా ఈరోజు ఈ దుర్గమ్మ ఉత్సవాల్ని కూడా అనకాపల్లిలో అంత అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. మరి కలకట్టాలో ఏ విధంగా అయితే నవరాత్రి మహోత్సవాల వేడుకలు చాలా ఘనంగా జరిపేవారు, మరి దానిలో భాగంగానే ఈ అనకాపల్లిలో కూడా గౌరపాలెంలో మరి వాడవాడలో పల్లెలో కూడా నవరాత్రి ఉత్సవాలు చేస్తారు. అందులో భాగంగా కనకదుర్గ అమ్మవారి ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో మరి ప్రతిరోజు నాటకాలు, అలాగే ప్రతిరోజు కూడా భవానీలు 1000 మంది నుంచి 1500 మంది వరకు కూడా భిక్షలు ఏర్పాటు చేస్తూ, అలాగే లాస్ట్ రోజుని నవదుర్గలు 9 రకాల దుర్గాదేవులు తీసుకొచ్చి పూడిమాడ రోడ్ జంక్షన్ నుంచి గౌరపాలెం వరకు కూడా మరి ఎన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయో అన్ని సాంస్కృతికలు పెట్టి ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాన్ని చేస్తున్న పివి రమణ గారు కానివ్వండి, కాండ్రేల నాయుడు గారు కానివ్వండి, మరి కొంతాల మురళి గారు కానివ్వండి, వీళ్ళందరూ పర్యవేక్షణలో చాలా అంగరంగ వైభవం జరుగుతుంది. మీకు ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కనకదుర్గ ఉత్సవాలు అని విజయవాడలోనో లేకపోతే కలకట్టాలోనో చెప్పినట్టుగానే జరిగే ఉత్సవాలన్నింటినీ కూడా అనకాపల్లి పట్టణానికి, ఒక ప్రాంతానికి చేయకుండా మొత్తం అనకాపల్లిలో ఉన్న ప్రజలందరూ కూడా అన్ని విధుల్లోనూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేసి ఒక గ్రూప్లో ఏర్పాటు చేసి అందరి చేత కార్యక్రమాలు చేయిస్తున్న పివి రమణ నాయుడికి వాళ్ళ జీవితాలు ధన్యం. వారు అదే కాకుండా వారితో పాటు పేదలకి అన్నదానం, అలాగే వస్త్రదానం, అలాగే పేద విద్యార్థులకి హాస్టల్ పిల్లలకు కూడా సకల సౌకర్యాలను కల్పిస్తున్న ఈ రమణ గారికి, ఉత్సవ కమిటీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలిపిస్తూ ఆ అమ్మ ఆశీస్సులు ఈ ఉత్సవంలో పాల్గొనే ఉత్సవ కార్యక్రమాలు చేస్తున్న వారందరికీ కూడా ఉండి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కోరుకుంటున్నారు.